హిందూ సాంప్రదాయంలో సదాచార భోజన నియమాలు. భోజనానికి ముందు తరువాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడికాళ్లను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు అంటే కూర, పప్పు, పచ్చళ్ళు మొదలైనవి తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. ఉపనయనం అయినవారు తప్పక ఆపోషణము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కానివారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. అంటే వెంట్రుకలు కత్తిరించడం చేయరాదు. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు. మళ్ళీ వారికి ప్రత్యేకంగా వంట చేయాలి. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం, మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. అతిగా ఆహారం స్వీకరించడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు. భోజనం చేస్తున్నవారు అనగా భోజనం మధ్యలో తింటూ వేదం చదువరాదు. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్లతో తాకరాదు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు. అరుటాకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు. తిన్న విస్తరిని మడవడం అనాచారం. తన ఇంటిలో ఒక్కడే ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం. భోజనం అయ్యాక 2 చేతులు కాళ్ళు కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు 2 చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి చేసి మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి. ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్లల్లో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం. పెద్దలు, సదాచారపరులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం. అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు. పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం. అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది. మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా అది విషముతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషము ఏదైనా సరే, భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం సరి అయిన జీవిత విధానం. అప్పుడే ప్రశాంతంగా జీవించగలం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.